ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే వినడానికి కూడా ప్రజలు ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నాయి. ఈ చంద్రబాబు చేసే ప్రయత్నం ఎలా ఉన్నాయంటే భవానీపురంలో ఉన్నటువంటి ఇండ్లనంతా కొలగొట్టి జోస్యం చేస్తూ ఎదురు చూస్తున్న ఈ లోకేషు, ఈ పవన్ కళ్యాణ్ ఇంత నీతిమాలిన పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలంతా చాలా ఈర్ష్యగా మరీ ఇంత అద్మానంగా తయారయ్యారని అనుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాట్లతో పాటు చంద్రబాబు ఇల్లు కూడా ఉంది కదా, దాన్ని మీరు ఎందుకు పగలగొట్టలేదు? దాని మీద మీరు ఇలాంటివంటి రిస్క్ ఎందుకు తీసుకోలేదు? చంద్రబాబుది కూడా పర్మిషన్ లేని ఇల్లు ఆడ ఉండని ఏరియాలో ఉంటుంది, ఆయన ఉంటున్నాడు. మరి దాన్ని మీరు ఎందుకు పగలగొట్టలేదని నేను అడుగుతున్నా. చంద్రబాబుకు ఒక రూలు, ప్రజలకు ఇంకొక రూలా? 42 ప్లాట్లు వాళ్ళు కొనుక్కొని బ్యాంకు లోన్లు తీసుకున్నటువంటి భవనాన్ని మీరు కూలగొట్టడం వల్ల అతి ఉత్సాహము పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంత చెడ్డ పేరో మీకు తెలుసా? పోలీస్ సోదరులందరూ వాళ్ళ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, కానీ కొందరు మాత్రం అతి ఉత్సాహంగా చేస్తూ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ వాళ్ళు ఆ 42 ప్లాట్లను కూడా కొల్లగొట్టి వాళ్ళని రోడ్లపైకి ఇచ్చారు ఈరోజు. మరి చంద్రబాబు ఇల్లుని మీరు ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు? అది కూడా అలాంటిదే కదా, మీరు ఎందుకు రిస్క్ తీసుకోలేదని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.